అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి. ఈ విధంగా చేయండి, కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలా చేసేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జొన్న పేలాల పిండి రెండు చూపిస్తున్నానండి. దీంతో లడ్డు కూడా చేసుకోవచ్చు, కానీ నేను అది చూపించట్లేదు. ముందుగా పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్కి కొలత ఏం అవసరం లేదండి, ఎక్కువగా పోసుకోవాలి. పోసుకొని అవి వేడవుతున్నంత వరకు ఇక్కడ నేను 1 కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఈ తెల్ల జొన్నలు మంచిగా క్వాలిటీ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగైతే అన్ని పాప్కార్న్ లాగా మంచిగా పేలుతాయి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మంచిగా కడుక్కోవాలి ఒక 2 సార్లు. ఇవి కడుక్కున్న తర్వాత అంతవరకు మనము పొయ్యి పైన పెట్టుకున్న నీళ్లు ఇలా మసులుతున్నాయి చూడండి, వేడైనవి. ఇలా వేడైన తర్వాతనే మనం కడిగి పెట్టుకున్న జొన్నలు వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి జస్ట్ ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఏం ఉడికించిన అవసరం లేదు. ఇలా పైనకి మంచిగా ఉడికితే సరిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకొని వీటిని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జొన్నలు నీళ్ళ తీసి వడగట్టుకోవాలి. అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఆ నీళ్ళంతా పోయే వరకు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఈ జొన్నల నుండి అంతా నీళ్ళంతా పోయినాయండి. ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని, కాటన్ క్లాత్ వేసుకొని ఈ జొన్నల్ని ఆరబెట్టాలి. ఒక 5-6 గంటలైనా ఆరబెట్టాలండి. ఇలా ఆరబెడితే మంచిగా పాప్ అవుతాయి. నేనైతే ఒక 5 గంటలు ఆరబెట్టానండి. మీరు ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. రేపు ఏకాదశి అనంగా ఈరోజు నైట్ ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి తొందరగా చేసేసుకోవచ్చు. చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 5 అవర్స్ పెట్టానండి. తర్వాత పొయ్యి పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడన్ని వేసానండి, లేదా ఒక చిన్న స్పూన్ వేసుకొని ముందుగా కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత ఇలా పాప అవుతున్న స్టార్టింగ్లోనే మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత అవే చక్కగా పేలాల్లాగా అవుతాయి. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. ఇలా అవి అయ్యేసరికి అలాగే వదిలేయాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. అవి ఎలా పేలుతున్నాయి అనేది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు సరిగా పేలినట్టు అనిపిస్తే మధ్యలో ఒకసారి లైట్గా క్యాప్ తీసి జస్ట్ ఇలా కదపాలి దాన్ని. ఈ ప్యాన్ అయినా కదపొచ్చు, లేదా స్పూన్తో ఇలా అన్నా సరిపోతుంది. జస్ట్ క్యాప్ ఒక సైడ్ నుండి తీసి చూడండి. నాకైతే మొత్తం చక్కగా పేలల్లాగా అయిపోయినాయండి. అన్నీ చక్కగా బాగా వచ్చినాయి పాప్కార్న్ లాగా. ఏవైనా 2-3 గింజలు ఉంటే ఉండొచ్చండి, అవేం ప్రాబ్లం ఏముండదు. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మొత్తం అయిపోయే వరకు ఇలా చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా చేసి పెట్టాను చూడండి. నాకు ఒక చిన్న కప్పుకి ఇన్ని పేలాలు వచ్చాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. సగం వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా సగం ఉన్నాయి కదండి, అవి కూడా వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు వేసిన తర్వాత దీంట్లో 1 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం 1 కప్పు అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్ట్ వేసింది కూడా అంతా ఒకేసారి వేసి అలా ఆన్ ఆఫ్ చేస్తూ ఇలా మిక్సీ పట్టుకుంటే చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. దీంతో లడ్డు లాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే అలా చేయట్లేదు, జస్ట్ పేలాల పిండి చేసి చూపించానండి. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.